ఆడపిల్లలకు చదువుతో పాటు ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించేందుకు ప్రోత్సహించాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన అన్నారు. విద్యార్థులు లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించుకోవాలన్నారు. వంట అంటే కేవలం మహిళలు మాత్రమే చేయాలనే రూల్ ఏమీ లేదని, పురుషులు కూడా వంటలు నేర్చుకోవాలని సూచించారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ను దేవసేన ప్రారంభించారు. ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగానే ఫుడ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేశారు. ఫుడ్ అండ్ క్రాఫ్ట్స్ ఫెస్టివల్ దాదాపు 110 స్టాల్స్లో 500 కంటే ఎక్కువ మంది పిల్లలు, ఆడపిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేయడం, మంచి మంచి రెసిపీస్తో, ఆరోగ్యకరమైన రెసిపీస్తో, అలాగే తెలంగాణ ఒక కల్చర్ని ఉట్టిపడేట్టుగా వాళ్ళు రకరకాల ఫుడ్ ఐటమ్స్ని తయారు చేయడం, అలాగే క్రాఫ్ట్ ఐటమ్స్ని కూడా చాలా అద్భుతంగా తయారు చేశారు. హెయిర్ స్టైలింగ్, అలాగే మెహందీ స్టాల్స్, అన్ని రకరకాల స్టాల్స్ పెట్టారు. ఎంతో ఉత్సాహంగా స్టాఫ్, ప్రిన్సిపల్, స్టూడెంట్స్ అందరూ కలిపి చేసిన ఈ ప్రయత్నానికి నేను వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి ఫెస్టివల్స్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మనం ఎన్నోసార్లు ఆడపిల్లలు మాత్రమే అందరూ ఇంట్లో ఉండిపోవాలనుకునే ఆడపిల్లలు, ఉద్యోగాలు చేయకుండా ఉండే ఆడపిల్లలు మాత్రమే, చదువుకి దూరం అయిన పిల్లలకే వంట పరిమితం అని అనుకుంటాం. కానీ భోజనం మాత్రం అందరం చేస్తాం, కడుపు నింపుకోవాలని అందరం అనుకుంటాం. వంట చేసేవాళ్ళు ఆడవాళ్ళు మాత్రమే ఎందుకు కావాలి? అందుకని ఒక రకంగా చెప్పాలంటే ఆడపిల్లలకి, మగపిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి వంటలు ఎలా చేయాలో నేర్పించాల్సిన తరం వచ్చేసింది ఈరోజు.